నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ప్రపంచం నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకుని ఉంటే నీ చాప కూడా నిన్ను ఏవగించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండ ఎంతో విలువైనది. పచ్చనోటు ముందు పలుచనైపోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. కాని దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం ఉన్నంతవరకు మనవాళ్లలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయివారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయన్నది పచ్చి నిజం. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతాడు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నీ నిజమైన ఆప్తులు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేమీ పట్టించుకోడు. చివరకు తన ఆరోగ్యం కూడా. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్లిపోతాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. ఒంటరిగా ఉండాలనుకున్న వారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. నాది అనుకుంటే వదలను, పట్టుదలతో ప్రేమతో సాధిస్తా. వద్దనుకుంటే ఆలోచించను, చిరునవ్వుతో తిరస్కరిస్తా. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా, ఏదైనా సరే. ప్రతి కన్ను మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు. కొన్ని కనులు మన పతనాన్ని, నాశనాన్ని కోరుకుంటాయి. ప్రతిదీ నీకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. అదేంటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ రోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు, మనసు గాయపరచకు. బాగా గుర్తు పెట్టుకో, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, అది మనం ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చి వెళ్తుంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. నమ్మకం మనిషి మీద ఉండాలి కాని ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు.
నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను, నేను నమ్మినవాళ్లు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్నవాళ్లని నేనెప్పుడూ మోసం చేసింది లేదని. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం, వారి చేత నేర్చుకున్న గుణపాఠాలే నిజం. పాపాలు చేస్తూ హాయిగా బతికేస్తున్న వారిని చూసి నేననుకున్నాను, కర్మ ఏం చేస్తుందని. కాని రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను, కర్మ పొరపాటు పడదని, సమయం కోసం చూస్తుందని. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. ఆశకు అంతం ఉండదు, పైసాకు పద్ధతి అనేది ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి ఉండదు. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి, బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్లీ ఒంటరిగానే పోతాం. కష్టము విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితము. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి 2 విషయాలు చెప్పడు, అతని నిజమైన భావాలు మరియు అతని సమతుల్యత. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కాని బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు.